నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఏంటి సార్, కాళేశ్వరం విచారణ నిన్న ఈటలందరూ హాజరయ్యారు. రేపు హరీష్ రావు అదేవిధంగా 11వ తారీఖు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఓవరాల్గా ఏం జరిగింది? మీరు కూడా ఇంజనీరింగ్ కాబట్టి మీరు కూడా దీని మీద విశ్లేషణ చేశారు కాబట్టి ఏం చెప్తారు సార్? నా మీద కాళేశ్వరం మీద నాకు ఎంతో అవగాహన ఉంది. నీళ్ళ మీద, ఎందుకంటే మా ప్రాంతం ప్రత్యేకంగా చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్ళు లేవు. నిజాం జమానాల అప్పుడు జియో ట్రిప్లో లేకుండా, కానీ నిజాం జమానాల బాయితో అనేకపోయేది, కట్టలు కట్టేనేకపోయేది. నీళ్ళ మీద ఇంకా చిన్న ఉన్నప్పటి నాకు మీద అవగాహన ఉంది. కానీ తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు శ్రీశైలం పొంగింది. అది తర్వాత ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని అటు జడ్చర్ల కాదు, మన జట్ప్రోల్, కొల్లాపూర్, అక్కడికి ఎన్నో ఊర్లు మునిగినాయి. అప్పుడు నేను ఆ ఫ్లడ్ రిలీఫ్కు నేను పాల్గొన్నా. మా టీం కూడా అప్పుడు జేకేఎంఆర్ టీం పోయి ఫ్లడ్ రిలీఫ్ చేసింది. అప్పుడు తెలిసింది ఏంటంటే ఇది నిజంగానే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ శ్రీశైలంలో గేట్లు ఇప్పలేరు, అందుకే పొంగిపోయింది. ఎందుకంటే శ్రీశైలం గేట్లు ఇప్పకుంటే నీళ్ళ లెవెల్ పెరుగుతుంది. నీళ్ళ లెవెల్ పెరిగితే ఆ పోతిరెడ్డిపాలెం నుంచి రాయలసీమకు మొత్తం నీళ్ళు పోయేటట్టు, అంటే కృష్ణా నదిని దోసుకునే ప్లాన్ అనమాట ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అప్పుడు మన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అప్పుడు నేను రాజకీయాలలో కూడా లేకుండా, మన కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంతోమంది ఆబ్జెక్షన్ ఎట్లెట్లా చేస్తారంటే, మన తెలంగాణ నోట్లో ఒక చాక్లెట్ పెడితే నోరు మూసుకుంటారని అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ మా కంట కట్టింది. ఎవరికి? తెలంగాణ వాళ్ళకు. అది దరిద్రమైన ప్రాజెక్ట్. పేరేమో మంచి పేరు పెట్టింది, అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టిండ్రు. అప్పుడు కూడా నేను అడ్డుకున్నా, రాజకీయాలు వెళ్ళాను, తెలంగాణ ఉద్యమం ఉండే. ఎందుకు అడ్డుకున్నా? ఎందుకంటే నాకు తెలిసి ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్. నేను పెద్ద ఇరిగేషన్ ఇంజనీర్ ఏం కాదని నాకు కూడా కామన్ సెన్స్ ఉంది. కానీ నేను తప్పనిసరి ఎలక్ట్రికల్ ఇంజనీర్, దాంట్లో నేను ఒక మంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను అక్కడ చదువు కూడా చెప్పిన, లెక్చరర్గా పనిచేసి ఫ్యాకల్టీ మెంబర్ ఇవన్నీ కూడా చేసినాను. అయితే అది లెక్కలు చూస్తే తుమ్మడాటి నుంచి మళ్ళీ కిందికి పోయి మీదికి వచ్చి చేవలకు వచ్చే వరకు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పట్టెకు 2 నుంచి 4-4.5 లక్షలు అవుతుంది. నేనే నా లెక్కలు నా ఏదో తప్పు చేసి ఉండొచ్చు అని మళ్ళీ చేసిన. మళ్ళీ చేస్తే 3 లక్షలు వచ్చింది. మళ్ళీ చేస్తే ఎన్నో విధానాలుగా లెక్కలు చేయవచ్చు. ప్యూర్లీ కాస్ట్ తరఫు నుంచి, ప్యూర్లీ ఎనర్జీ తరఫు నుంచి, ప్యూర్లీ ఫిజిక్స్ వాడి, లేకపోతే ప్యూర్లీ ఎలక్ట్రికల్ సైన్స్ వాడి ఎన్నో విధానంగా నేను సేమ్ లెక్కలు చేయవచ్చు. ఏ లెక్క చేసినా 2 నుంచి 4.5 లక్షలు పర్ ఎకర్ పర్ పంట వస్తుంది. నేను నా సంఖ్యలో నమ్మకం ఉంటే ఇంకా ఇద్దరితో మాట్లాడినాము. మా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు, వారు ఇంకా ఎలక్ట్రికల్. అవును, నువ్వు చేసిన అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక ఆయన ఏబీబీ పెద్ద కంపెనీ, ఆ పెద్ద పంపులు చేస్తారు, ఆ కంపెనీ నుండి ఆయనతో కూడా చర్చించు, ఇది అసాధ్యము అని నేను నిర్ణయానికి వచ్చిన. అది వీళ్ళందరూ ఇంజనీర్స్ వచ్చి అప్పుడు నేను తెలంగాణ వికారాబాద్కి వచ్చి మీటింగ్ పెట్టిండ్రు. అయితే నేను చెప్పిన ఇది వద్దు, అవసరం లేదు, ఇది వేస్ట్, ఇది మా పేరు పెట్టిన చేవెళ్ళ, కానీ చేవెళ్ళకు ఒక్క సుక్క రాదు. కానీ చేవెళ్ళ పొట్ట మొత్తం తెలంగాణ పొట్ట కొట్టినట్టు, ఎందుకంటే 40,000 కోట్లు నాశనం అవుతుంది. ఇంకోటి తెలంగాణ వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ రాదు, ఏమన్నంటే మీకు ప్రాణహిత చేవెళ్ళ ఇచ్చినాం అంటారు. ఇంకోటి కృష్ణా నది మాది అన్నారు ఎవరు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చూసుకుంటే గోదావరి చూసుకోవని అంటే అప్పుడే వాళ్ళు కృష్ణా నది వాళ్ళ జేబులు వేసుకున్నారు. అయితే ఇవన్నీ కూడా నాకు తెలుసు, నీళ్ళ పాలిటిక్స్. అయితే అప్పుడు దాని వ్యతిరేకంగా ఉన్నా, అది కేసీఆర్ కూడా వ్యతిరేకంగా ఉండే. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, ఈ ప్రాణహిత చేవెళ్ళ ఈ నష్టం చేస్తుంది, ఇది తప్పని. కేసీఆర్ కూడా తెలుసు ప్రాణహిత. అయితే నేను అనుకున్న తెలంగాణ తర్వాత పార్టీలు, నేను టీఆర్ఎస్ జాయిన్ అయినా, తెలంగాణ వచ్చినాక దీన్ని రద్దు చేస్తారు అనుకుంటే దీన్ని పేరు మార్చిండు, డిజైన్ మార్చిండు, ఇంకా అధ్వానం చేసిండు, 40,000 కోట్లు 1,00,000 కోట్లు చేసిండు. అండ్ కాళేశ్వరం అనే పేరు నుంచి డిజైన్ వరకు ఆయనే పేరు పెట్టింది. హరీష్ రావు కాదు, ఈటల కాదు, ఇంకెవరు కాదు, ఆయననే పేరు పెట్టిండు. ఆ డిజైన్ ప్రతి ఒక్కటి ఆయననే చేసిండు. ఇంజనీర్ మంత్రి భయపడి సంతకం పెట్టించిండు. అండ్ అంటే తందాన అనేటోళ్ళు ఇంజనీర్స్ మస్తున్నారు. కొంతమంది అప్పుడు వైఎస్ఆర్ కింద తానంటే తందాన అన్నోళ్ళు ఇప్పుడు కేసీఆర్ కింద అంటే తందాన అన్నారు. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు అదే డిజైన్ కరెక్ట్ అన్నారు, ఇప్పుడు కేసీఆర్ ఉన్న గదే ఇంజనీర్స్. ఎవరు చూడండి, ఎవరు ప్రాణహిత చేవెళ్ళ అప్రూవ్ చేసిండ్రో వాళ్ళే కాళేశ్వరం అప్రూవ్ చేసిండ్రు. తుమ్మడాటి ఫస్ట్ డిజైన్లో 2 మంచిగా ఉండే ఏంటంటే, మరీ కిందికి పోయి మీదికి కాదు, మీ నుంచే తుమ్మడాటి నుంచే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అది ఆ పాత డిజైన్లో కొన్ని, అది కూడా అసలు వేస్ట్ ప్రాజెక్ట్. కానీ
దీనికంటే ఇంతో అంతో నయమైన ప్రాజెక్ట్. అండ్ కొంతమంది కన్నా దీన్ని మంచి చేస్తాడంటే ఇంకా అధ్వానంగా చేసిండు. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ పాత్ర ఉన్నది. ఇంజనీరింగ్ డిజైన్ అయినా, ఫైనాన్స్ అప్రూవల్ అయినా, ఎట్లయితే ఇంజనీరింగ్ తాంటే తందాననే ఇంజనీర్స్ అని పెట్టుకుంటూ ఏడు కాదు సార్ అది తప్పు ఉన్నది మళ్ళీసారి చూస్తా అంటే వెళ్ళిపోమన్నాడు. అట్టే ఇంకా వాపస్ రాలేదు వాళ్ళ ఇంజనీర్స్. అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఫైనాన్స్ అయినా, ఎవరైనా వాళ్ళను ఓన్లీ తాంటే తందాన పెట్టుకొని వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకొని క్యాబినెట్ అప్రూవల్. క్యాబినెట్ కూడా మొత్తం తాంటే తందాన. ఎవరికైనా ధైర్యం ఉందా క్యాబినెట్లో మీరు చెప్పింది తప్పు ఉండొచ్చు సార్ మళ్ళీసారి చూడండి తెలంగాణకు నష్టం అవుతుంది, ఎవరికన్నా ఉందా ధైర్యం? ఒక్కరికి లేకుండే. అయితే అప్పుడు ఇంకోటి నాకు ఒక్కరికి ధైర్యం ఉన్నా కూడా నేను చెప్తే ఏం లాభం? గుంపులో గోవిందానా? అంతేనా? ఏమైతే అప్పుడు ఎవరికి అన్ని కేసీఆర్ అయితే దీని పాత్ర. అయితే నిన్న మొన్న కొంతమంది ఈటల తప్పు ఉంది. ఈటల ఏం తప్పు? ఈటల కాళ్ళు చేయి కట్టేసిండ్రు, ఆయన కన్ను మూసేసిండ్రు, నోరు బంద్ చేసిండ్రు. ఏం చేస్తారు చెప్పండి? టెక్నికల్ అయితే జీరో పాత్ర. ఫైనాన్స్ ఈటల పాత్ర ఏంది? క్యాబినెట్ అప్రూవ్ చేయాలి. ఈటల పాత్ర ఏంది? ఫైనాన్స్ అప్రూవ్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ బ్యాంక్ లోన్ తీసుకోవాలి, ఏ ట్యాక్స్ ఎక్కడి నుంచి పెట్టాలి, ఎప్పుడు ఇవ్వాలి, గదే ఫైనాన్స్, గదే. అంతకంటే ఎక్కువ ఉండదు. అయితే దీంట్లో ఈటల గారి పాత్ర 0. ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు కేసీఆర్ అన్నట్టు కూడా మాట్లాడుతారు. ఎట్లా? నాకు అట్లా అనిపించలేదు. ఒకవేళ ఆయన అట్లా చేస్తుంటే తప్పు, కానీ నాకు తెలిసినంత వరకు ఆయన ప్రొటెక్ట్ చేస్తలేదు. కేసీఆర్ పట్ల విచారణ కమిషన్ ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఒకవేళ దోషిగా అప్రూవ్ అయితే ఈ కమిటీ నడుస్తూ ఉంటుంది. నేను అనుకున్న కొన్ని క్రైమ్స్ ఉన్నాయి, అవి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి కేసు కూడా మొదలు పెట్టవచ్చు. ఎందుకు కమిషన్ పంపించాలి? కమిషన్ చేయండి, ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ చేయండి. కొన్ని ఎన్నో ఉన్నాయి. నేను తర్వాత డీటెయిల్గా ప్రెజెంటేషన్ ఇస్తాను 2-3 వారాలలో. నిజంగా 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటారా ఈ కాళేశ్వరంలో? 200%. కొన్ని నాలు ఎట్లుంటాయంటే, కొన్ని బ్రిడ్జ్లు కడితే ఎవడో ఇంత లంచం తీసుకుంటాడో ఏం చేస్తాడో. అంటే బ్రిడ్జ్ 100 కోట్లు ఉంటే అందులో 60 కోట్ల బ్రిడ్జ్ 100 కోట్లు ఉంటే 40 కోట్లు లంచాలకు పోయింది. కానీ 60 కోట్లు అది పనిచేస్తుంది కదా, ప్రజలకు లాభం అవుతుంది కదా. ఇది 1,20 కోట్లలో మొత్తము నాశనం. ఒక్క పైసా కాదు. ఇంకేమన్నా అంటే దాని మీద ఈ ఖర్చులు అవుతున్నాయి కానీ ఒక్క పైసా రిటర్న్ కాదు అంటారు అందరూ. టీఆర్ఎస్ ఇంకా కాళేశ్వరంలో వరి 3 కోట్ల టన్నులు వస్తున్నది, 2.5 కోట్ల టన్నులు, 2 టన్నులు. ఇప్పుడు కాళేశ్వరం పనిచేస్తుంది. ఇప్పుడు ఎంతున్నాయి? 2,75,000 టన్నులు వస్తున్నాయి. అంటే కాళేశ్వరం పనిచేసిన అంతే వస్తుంది. ఇంకోటి ఎక్కడో మహబూబ్నగర్లో పంటలు పడితే కాళేశ్వరం అంట. మా రంగారెడ్డి జిల్లా వల్ల కాళేశ్వరం వల్ల, ఎక్కడేమైనా కాళేశ్వరం వల్ల, కాళేశ్వరం. తెలంగాణ నాశనమైంది కాళేశ్వరం వల్ల, కేసీఆర్ వల్ల. ఆ చిప్ప పెట్టిండు, అప్పుల పాలు చేసిండు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత, వాళ్ళ చర్యలు తీసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.